మీకు వందనాలు తెలియజేసుకుంటున్నా. మరియు పింకమ్మకు ప్రేయర్ వారియర్స్ గ్రూప్ అందరికి కూడా నా వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ పరిశుద్ధ పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు ప్రభా. మహోన్నతుడా, మహోపకారి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవ తండ్రి, ఉదయకాల సమయంలో మరి సజీవులుగా మమ్మల్ని నిలబెట్టుకొని తండ్రి, నీ బిడ్డలతో చేరి మీ వాక్యాన్ని ధ్యానించడానికి, వారి మధ్య తండ్రి మీ వాక్యంను పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన ఈ గొప్ప తరుణంపై మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు తండ్రి. మొదటి సమూయేలు గ్రంథం 7-8 అధ్యాయాలను మరి ఈ దినం నేను వివరించనై ఉండగా తండ్రి, మరి తండ్రి ప్రభా యేసునైన వాక్యంలోని ప్రతి మర్మాన్ని నేను చక్కగా వివరించగల జ్ఞానంతో నన్ను అభిషేకించండి ప్రభా. అందరికీ తండ్రి వినగల చెవులు, గ్రహించే మనస్సునివ్వండి. చక్కగా అర్థం చేసుకొని వాక్యానుసారంగా మేము జీవించలాగున తండ్రి వాటిని నెమరు వేసుకుంటూ మా హృదయంపై అనే పలకమైన వాటిని తండ్రి ముద్రించుకొని తండ్రి ప్రభా యేసునైన ఆనాడు మీరు ఇశ్రాయేలు ప్రజల పట్ల చేసిన గొప్ప కార్యాలను మేము మరి ఒకసారి తండ్రి ప్రభ జ్ఞాపకం చేసుకునే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకై మరి వాటిని చక్కగా వివరించగల తండ్రి ప్రభ సమయాన్ని మీరు మాకు దయచేసినందుకై మీకే వందనాలు, స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఆమేన్. మరి ఈ దినము మనము మొదటి సమూయేలు 7-8 అధ్యాయాలను ధ్యానించనై ఉన్నాము. మరి నిన్నటి వరకు కూడా మరి చక్కగా మరి 6 అధ్యాయం వరకు కూడా మనము మరి బైబిల్ గ్రంథంలో మొదటి సమూయేలు గ్రంథాన్ని ధ్యానించాము. మరి 6 అధ్యాయంలో చూసుకున్నట్లయితే మరి మందసము ఫిలిస్తీన్ల చేతిలో నుండి మళ్ళీ తిరిగి మరి ఇశ్రాయేలీల స్థలమైన మరి బెత్షెమెషు ప్రాంతానికి తీసుకొని రాబడిందని మరి నిన్నటి దినం మనము చదువుకున్నాం. ఇంకా మరి ఆ విధముగా మరి ఇశ్రాయేలు ప్రాంతానికి తీసుకొని రాబడిన ఆ మందసం గురించి మరి మళ్ళీ కొన్ని విషయాలు మనం ఇక్కడ నేర్చుకుందాము. 7వ అధ్యాయం మొత్తం చూసుకున్నట్టయితే సమూయేలు నాయకత్వంలో ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లను ఏ విధంగా ఓడించారు అన్న విషయాలు మనము 7వ అధ్యాయంలో నేర్చుకుంటాము. మరి అదేవిధంగా 8వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే ఇశ్రాయేలీలు మాకు ఒక రాజు కావాలి అని కోరటము, మరి రాజు కావాలని సమూయేలు దగ్గర వారు విచారణ చేయడాన్ని మనము 8వ అధ్యాయంలో మనము ధ్యానించుకుంటాం. మరి ఇక్కడ 7వ అధ్యాయంలో చూసుకున్నట్టయితే మొదటి వచనంలో అంతటా కిర్యత్యారీము వారు వచ్చి యెహోవా మందసమును తీసుకొని పోయి కొండయందుండే అబీనాదాబు ఇంట చేర్చి దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును ప్రతిష్ఠించిరి. ఇక్కడ మందసము ఫిలిస్తీన్ల దేశంలో 7 నెలలు యెహోవా మందసం ఫిలిస్తీన్ల దేశంలో ఉండడము, మరి దానిని మళ్ళీ తిరిగి వారికి వచ్చిన కీడు, గడ్డలు రావడము, ఇవన్నీ దేవుడు వారిని మొత్తిన కారణంగా ఈ మందసం మన మధ్యలో ఉండడం కారణంగానే దేవుడు ఈ విధంగా మనల్ని మొత్తారని వారు గ్రహించి మరి శకునగాన్ల సలహా ప్రకారముగా మళ్ళీ తిరిగి ఆ మందసాన్ని మళ్ళీ ఇశ్రాయేలు ప్రజల భూభాగంలోకి దాన్ని తీసుకొని పెట్టేసి వెళ్ళిపోయారు. అది ఎన్ని నెలలు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు? 7 నెలలు యెహోవా మందసాన్ని ఫిలిస్తీన్ల దేశంలో వారు ఉంచుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. తర్వాత మరి దాన్ని తీసుకొని వచ్చిన తర్వాత మరి ఇక్కడ ఏం జరిగిందంటే అది ఎక్కడికి తీసుకొని రాబడింది అంటే కిర్యత్యారీముకి తీసుకొని రాబడింది. కిర్యత్యారీము అంటే దానికి అర్థము ఏంటి అని అంటే ఒక ఎత్తైన కోట, ఒక ఎత్తైన ప్రదేశం అన్నమాట, ఒక కొండ ప్రదేశము. అక్కడ మరి ఎవరి గృహానికి దాన్ని తీసుకొని రాబడింది అంటే మరి కిర్యత్యారీము అంటే అడవుల పట్టణము అని అర్థము, అడవుల పట్టణము అని అర్థము. అబీనాదాబు ఒక లేవీయుడు. అబీనాదాబు ఇల్లు ఒక కొండ మీద ఎత్తైన ప్రాంతంలో ఒక కొండ మీద ఉండడం వల్ల అది ఆరాధన స్థలంగా ఉన్నది కాబట్టి అక్కడ ఆ పట్టణస్థులందరూ ఆ మందసాన్ని ఎలియాజరు గృహంలో పెట్టడము జరిగింది. అక్కడ ఆయనను ఒక దానికి
దానిని కాపాడుటకై అతని కుమారుడైన ఎలియాజరును వారు ప్రతిష్ఠించుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము 7వ అధ్యాయము 1వ వచనంలో. మరి మందసము కిర్యాతాయిములోనున్న కాలం ఎన్ని సంవత్సరాలు ఉంది అక్కడ? 20 సంవత్సరాలు ఆ ప్రాంతంలోనే అది ఉంచడము జరిగింది. తర్వాత మరి వారు ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యెహోవాను అనుసరించి దుఃఖించుతున్నారు. ఎందుకు వీళ్ళకు జరిగిన అప్పుడు వారిలో పశ్చాత్తాపం కలిగిందనమాట. దేవుడు మా పట్ల వ్యతిరేకంగా ఉన్నాడు, మాకు సహాయం చేయట్లేదని వాళ్ళు దేవుని గురించి మరి వాళ్ళు చింతిస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ సమూయేలును చూసుకుంటే సమూయేలు గారు ఒక ప్రవక్త, న్యాయాధిపతి, మరి యాజకుడు. ఈ సమూయేలు మరి ఎంత గొప్పగా మరి ఆయన ధర్మాలను ఇన్ని కార్యాలను ఆయన నిర్వర్తిస్తూ ఉన్నాడు. న్యాయాధిపతిగా ఉన్నాడు, తర్వాత ఒక ప్రవక్తగా ఉన్నాడు దేవునికి, మరి యాజకత్వం కూడా ఆయననే చేస్తూ ఉన్నాడు. ఇక్కడ అహరోను క్రమంకు చెందిన యాజకుడు కాకపోయినప్పటికీ కూడా ఆయన యాజక ధర్మం నెరవేరుస్తూ ఉన్నాడు గనుక ఆయన మిల్కీసెదెకుకు క్రమమునకు చెందిన యేసు యాజకత్వానికి ఇతడు ముందు గుర్తుగా ఉన్నాడు. ముందుగా మరి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ఒక గొప్ప యాజకుడిగా, మరి తర్వాత రాజుగా, ఆయన కూడా ఒక న్యాయాధిపతిగా, మరి రాబోయే దినములలో మరి సమూయేలు ఆయనకు ఒక గుర్తుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. మరి ఈ యాజకత్వ ధర్మాన్ని నెరవేర్చడంలో మిల్కీసెదెకు క్రమానికి చెందినట్లుగా మరి యేసు నాయకత్వంకు అతడు ఒక ముందు గుర్తుగా మనకు ఈ సమూయేలును మనము చూసుకోవచ్చు అన్నమాట. మరి ఇంకా అంతే కాకుండా మరి సమూయేలు ఒక గొప్ప దైవజనుడు. మరి ఈయన దేవుని పట్ల ఎంతో మరి గురి కలిగిన వ్యక్తిగా, మరి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గంలో నడిచే వ్యక్తిగా, మరి ఎల్లప్పుడూ యెహోవా దేవుడు సమూయేలుతో మరి మాట్లాడుతున్న మరి మాట్లాడి అనేకమైన విషయాలను బయలుపరుస్తున్న ప్రవక్తగా కూడా మనం సమూయేలు గారి గురించి చెప్పుకోవచ్చు. కానీ మనము ముందు చూసిన అధ్యాయంలో సమూయేలు బాలుడుగా ఉన్నాడు అని చదివాము. ఇక్కడ 7వ అధ్యాయంకి వచ్చేసరికి ఆయన వృద్ధుడు అయిపోయినట్టు, వృద్ధాప్యంలోకి వచ్చాడంటే ఈ మధ్యలో చాలా సంవత్సరాలు గడిచినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. మందసము మరి కిర్యాతాయిముకు తీసుకొని రాబడ్డప్పుడు వీళ్ళలో పశ్చాత్తాపం కలిగింది. ఇశ్రాయేల్ ప్రజలలో కలిగి వాళ్ళు సమూయేలు యొద్దకు వచ్చి ఏం చేస్తున్నారు? ఆయన దగ్గర మొరపెట్టుకుంటా ఉన్నారన్నమాట. అప్పుడు సమూయేలు 3వ వచనంలో పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను, అష్టారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను తిప్పి ఆయనను సేవించుడి. అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్మును విడిపించును. ఈ కేవలం మందసం మాత్రమే చేయబడింది, కానీ ఈ ఫిలిష్తీయుల చేతిలో నుండి మాత్రం వీళ్ళు ఇంకా విడిపింపబడలేదు. వారి ఫిలిష్తీయులు ఏ క్షణమో ఎప్పుడు వారి మీద యుద్ధానికి వస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఇశ్రాయేలు ప్రజలు ఉండిపోయారన్నమాట. మరి అప్పుడు సమూయేలు ఏమని చెప్తున్నారు? మీరు మీ పూర్ణ హృదయంతో యెహోవాను సేవించాలి. మరి ఎట్లా సేవిస్తే అయిపోతుందా? మన హృదయంలో విగ్రహాలు పెట్టుకొని మనము దేవుని అడిగినప్పుడు మరి అది నెరవేరుతుందా అని మనం ఆత్మీయంగా ఆలోచించుకున్నట్లయితే ముందుగా మనలో ఉన్న విగ్రహాలను మనము తొలగించుకోవాలి. మనలో మారు మనసు అనేది వచ్చినప్పుడే మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు తప్పక ఆయన మన మొర ఆలకిస్తాడని ఇక్కడ మనము తెలుసుకోవాలన్నమాట. సమూయేలు కూడా ఈ ఇశ్రాయేల్ ప్రజలతో అదే చెప్తా ఉన్నారు. ముందు మీరు ఈ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అన్య దేవతల విగ్రహాలు, అష్టారోతు దేవతలను, మరి వీటన్నిటిని కూడా ముందు మీరు తీసివేయాల. తీసివేసి అప్పుడు దేవుణ్ణి పట్టుదలతో మీరు హృదయపూర్వకంగా మరి సేవించినప్పుడు తప్పక ఫిలిష్తీయుల చేతిలో నుంచి మిమ్మల్ని దేవుడు విడిపిస్తాడు అని సమూయేలు చెప్పడం జరిగింది. అంతటా ఇశ్రాయేలు
బయలు దేవతలను, అష్టారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించారు. బయలు దేవతలను అంటే ఒక భర్తగా అతన్ని చూస్తారు. అష్టారోతు దేవత భార్యగా వాళ్ళు పూజిస్తూ ఉంటారన్నమాట. ఇటువంటి దేవతలను ముందు వారు విగ్రహారాధనలో ఉన్న ఆ విగ్రహాలన్నిటిని కూడా మరి తీసివేసి యెహోవాను మాత్రమే సేవించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అనేక మార్లు ఇశ్రాయేలు ప్రజలు తప్పిపోతా ఉన్నారు. దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ దేవునికి విరోధంగా చేయడం వల్ల దేవుడు వాళ్ళను అన్యుల చేతికి అప్పగించడం జరిగింది. అదే విధంగా ఇక్కడ కూడా ఫిలిస్తీన్ల చేతికి దేవుడు వాళ్ళను అప్పగించినప్పుడు మరి వాళ్ళు వాళ్ళతో కలిసి విగ్రహారాధన చేయడము, వారిని అనుసరించడము చేయడం కారణంగా దేవుడు వారి పైన తన ఉగ్రతను తీసుకొచ్చి మరి ఫిలిస్తీన్ల చేతిలో మరి వారికి అపజయాన్ని కలిగిస్తూ వచ్చినప్పుడు తర్వాత 20 సంవత్సరాల తర్వాత వాళ్ళు దాన్ని గుర్తించడం జరిగిందనమాట. అప్పుడు యెహోవాను సేవించినప్పుడు అంతట సమూయేలు 5వ వచనంలో అంతట సమూయేలు ఇశ్రాయేలీయులందరినీ మిస్పాకు పిలువనంపుడి, నేను మీ పక్షంన యెహోవాను ప్రార్థన చేతునని చెప్పగా ఆ విగ్రహాలన్నిటిని కూడా తీసివేసిన తర్వాత సమూయేలు ఇశ్రాయేల్ ప్రజలందరినీ మిస్పాకు పిలవడము జరిగిందనమాట. మిస్పా ఒక పెద్ద కోట, బురుజు అని దానికి అర్థము. అది ఎక్కడుంది? ఇది బెన్యామీను భూభాగంలో ఉందన్నమాట. ఇది ఎత్తైన కొండ. ఇది ఆధ్యాత్మికంగా చూసుకుంటే మరి ఫిలిస్తీన్ల నువ్వు ఉన్న విగ్రహాలన్నిటినీ తీసివేసి మరి వాళ్ళు దేవుని వైపు మల్లుకున్నట్టుగా మరి ఈ మిస్పా కోట మనకు సాదృశ్యంగా కనిపిస్తుంది. అప్పుడు ఈ ఫిలిస్తీన్ల పైన దండయాత్ర చేయడానికి వీళ్ళు సిద్ధపడుతున్నట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉందన్నమాట. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? మిస్పాకు అందరు వచ్చినప్పుడు యెహోవా మరి ఇశ్రాయేలు పక్షాన సమూయేలు యెహోవాను ప్రార్థించడము మొదలుపెట్టారు. వారు మిస్పాలో కూడుకొని నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి ఆ దినమున ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొనిరి. మిస్పాలో సమూయేలు ఇశ్రాయేలుకు న్యాయము తీర్చుచూ వచ్చెను. ఇక్కడ 6వ వచనంలో చూసుకుంటే వాళ్ళు నీళ్లు చేది యెహోవా సన్నిధిని కుమ్మరించి, అంటే ఇక్కడ నీళ్లు చేది కుమ్మరించడం అనేది మరి వారు పాపాన్ని విడిచిపెట్టినట్టుగా మనకి ఇక్కడ తెలియజేయబడుతుంది అనమాట. నీళ్లు చేది కుమ్మరించడం అంటే పాపమును విడిచిపెట్టడము. ఆ విధముగా వారు ఇంత మట్టుకు చేసిన పాపాన్ని వాళ్ళు విడిచిపెట్టి ఉపవాసం ఉండి యెహోవా దృష్టికి మేము పాపాత్ములమని ఒప్పుకొని వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజలు మరి దేవుని సేవించినట్టుగా ఇక్కడ చూస్తూ ఉన్నాము. 7వ వచనంలో ఇశ్రాయేలీలు మిస్పాలో కూడి ఉన్నారని ఫిలిస్తీయులు వినినప్పుడు ఫిలిస్తీన్ల సర్దారులు ఇశ్రాయేలు మీదకి వచ్చారు. వీళ్ళంతా మిస్పాలో కూడుకున్నారు అని వార్త ఈ ఫిలిస్తీన్ల సర్దారులకు తెలిసినప్పుడు వాళ్ళు ఇశ్రాయేల్ ప్రజల మీదకి వచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఈ సంగతి మరి మన దేవుడైన యెహోవాను ఫిలిస్తీన్ల చేతిలో ఉండి మనలను రక్షించున్నట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు వద్ద మనవి చేసిరి. ఎంతగా మరి వాళ్ళు దేవుని మీద విశ్వాసం ఉంచి మరి సమూయేలు దగ్గర వాళ్ళు అడుగుతున్నారు అంటే ఇంకా నువ్వు మానక మా కొరకు ప్రార్థన చేసి ఫిలిస్తీన్లు మా మీదకి యుద్ధానికి వస్తున్నారు, తప్పక మమ్మల్ని వారి చేతిలో నుంచి దేవుడు రక్షించాలి అని మానక ప్రార్థన చేయమని చెప్పినప్పుడు సమూయేలు తన వంతుగా ఏం చేశారు? ఒక పాలు విడవని ఒక గొర్రె పిల్లను తెచ్చి యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలుల పక్షంన యెహోవాకు ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. ఇక్కడ సమూయేలు మరి ఇశ్రాయేలు ప్రజలకు మరి దేవుడికి మధ్యలో ఒక వారధిగా ఉండి మరి అన్ని విషయాలలో దేవుని సంప్రదిస్తూ వీళ్ళకు ఒక న్యాయాధిపతిగా వ్యవహరిస్తూ ఉన్నారన్నమాట. మరి ఆ విధముగా దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు
సమూయేలు అర్పించిన ఆ దహన బలి దేవుడు స్వీకరించి ఏం చేశాడు? ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకు ఇశ్రాయేలు మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేళ్ల చేత ఓడిపోయారు. ఎంత గొప్ప విషయం కదా! ఇంతవరకు కూడా వాళ్ళు కేవలము మందసాన్నే ఆశ్రయించారు, కానీ మరి దేవుని వాళ్ళు ఆశ్రయించని వారిగా ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ఎప్పుడైతే వాళ్ళ పాపాలు విడిచిపెట్టారో, దేవుని సన్నిధిలో మొరపెట్టారో, అప్పుడు దేవుడు వారికి సహాయం చేయడం మొదలుపెట్టారు. వారు యుద్ధం చేయకుండానే కేవలం ఫిలిష్తీయులు వారి మీదకి వస్తున్నారు అన్న సమయంలోనే వారి మీదకి దేవుడు ఏం చేశాడు? మెండుగా ఉరుములు ఉరిమించి వారిని తారుమారు ఆ ఉరుములకు దానికి భయపడిపోయి వాళ్ళంతా కూడా చెదిరిపోయినట్టుగా చూస్తూ ఉన్నాము. అంతటా ఇశ్రాయేలీలు మిస్పాలో నుండి బయలుదేరి బేత్కార్ వరకు ఫిలిష్తీయులను తరిమి వారు భయపడిపోయి చెదిరిపోయినప్పుడు వాళ్ళని సులభంగా వీళ్ళు ఓడించగలిగారన్నమాట. ఆ విధంగా వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ విజయాన్ని సాధించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. చక్కగా మరి వాళ్ళు యుద్ధం చేయకుండానే దేవుడు వారికి సహాయము చేశారు. అమ్మ ఒక్క నిమిషం అమ్మ, సోని ఫోన్ చేస్తుంది ఎందుకు? ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం లైన్. మరి మళ్ళీ కనెక్ట్ అవుతారేమో, అలాగా చిన్న పాటతో దేవుడి నామాన్ని మహింపరచుకుందాం. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత మస్తుతులకు పాత్రుడా. అమ్మా అమ్మా సారీ అమ్మా. బోరు బంద్ చేయమన్న వాళ్ళను బంద్ చేయకుండా వెళ్ళిపోయారు. అది చెప్తానని చేసింది అనమాట. సారీ అమ్మా. అయితే ఇక్కడ మీ ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు గొప్ప విజయాన్ని ఇక్కడ చూపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాము. 12వ వచనంలో అప్పుడు సమూయేలు ఒక రాయి తీసి మిస్పాకును షేనుకును మధ్య దానిని నిలిపి, ఇంతవరకు యెహోవా మనకు సహాయం చేశానని చెప్పి దానికి ఎబినేజరు అని పేరు పెట్టి, యుద్ధం చేయకుండానే ఎంత గొప్పగా మరి ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడు సహాయం చేశాడు. కాబట్టి ఆ ప్రాంతంలో మిస్పాకు షేనుకును మధ్య ఒక రాయిని నిలిపి అక్కడ దానికి ఎబినేజర్ అని పేరు పెట్టడం జరిగింది. మరి మనము కూడా దేవుని ఆశ్రయించినప్పుడు మనకు ఆయన కూడా సహాయం చేసే ఎబినేజర్గా ఉంటానని ఇక్కడ దేవుడు మనతో కూడా మాట్లాడుతూ ఉన్నారన్నమాట. మనకి ఏదైనా మరి ఆపద మరి వచ్చినప్పుడు, అవసరం వచ్చినప్పుడు మనకు ఎబినేజర్గా ఆయన ఉంటానని మరి గొప్పగా దేవుడు మనకు వాగ్దానము చేస్తూ ఉన్నారు. మరి ఈ విధముగా జరిగినప్పుడు మరి తర్వాత ఈ ఫిలిష్తీయులు ఏవేవైతే మరి వాళ్ళు వారి వారి సరిహద్దులు దాటి మరి మొత్తం వారిని అణచివేసి, ఫిలిష్తీయులు అణచివేయబడిన వారే ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాక ఆగిపోయేది. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తం ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. ఎంత గొప్ప విషయము! సమూయేలు ఎప్పుడు వరకు వీళ్ళతో ఉన్నారు ఇశ్రాయేల్ ప్రజలతో, అంతవరకు కూడా ఫిలిష్తీయులు వీళ్ళ దగ్గర మరి అసలు రావడం అనేదే విరోధంగా, మరి దేవుని హస్తము ఫిలిష్తీయులకు విరోధంగా ఉన్నట్టుగా మనం ఇక్కడ 13వ వచనంలో చూస్తూ ఉన్నాము. ఈ ఫిలిష్తీయులు మరి
అయితే భూభాగాలు ఆక్రమించుకున్నారో ఎక్రోన్ నుండి గాదు వరకు ఉన్న గ్రామాలను, పొలాలను మళ్ళీ అవన్నిటిని గూడా మరి ఆక్రమించుకున్న వాటన్నిటిని గూడా మళ్ళీ ఇశ్రాయేలు ప్రజలు తిరిగి విడిపించుకొని తెచ్చేసుకున్నారన్నమాట. అప్పుడు ఇశ్రాయేలీయులకును, అమోరీయులకును సమాధానము కలిగెను. మరి ఈ విధముగా మరి ఏవేవైతే వాళ్ళు ఫిలిష్తీయులు ఆక్రమించుకున్న స్థలాలన్నీ మళ్ళీ వాళ్ళ భూభాగాన్ని వాళ్ళు, వాళ్ళ గ్రామాలను, వాళ్ళ పొలాలను అన్నిటిని గూడా తిరిగి తెచ్చుకొని వాళ్ళు మరి మిగిలిన దినములన్నీ సమూయేలు తాను బ్రతికిన దినములన్నీ ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఒక న్యాయాధిపతిగా ఉన్నారు, ప్రవక్తగా ఉన్నారు. మళ్ళా అదే విధము ఒక యాజకత్వముగా మరి ఇక్కడ బలి అర్పించి వారి పక్షాన దేవునికి మొరపెట్టిన ఒక యాజకునిగా గూడా మరి ఇక్కడ మనము సమూయేలు గారిని చూస్తా ఉన్నాము. మరి మనలో ఒక్క లక్షణమైనా ఉందా? మరి మనం ఒకసారి పరీక్షించుకోవాలి. సమూయేలు వలె మరి మంచి న్యాయాధిపతులుగా ఉంటున్నామా? లేక ప్రవ మరి దేవుని మాట పిలుపు వినే ఒక ప్రవక్తగా ఉంటున్నామా? మరి లేకపోతే మరి మనము మరి దేవుని యొక్క యాజకుడిగా మన హృదయాలను బలిగా సమర్పించుకునే యాజకులుగా ఉంటున్నామా? ఒకసారి మనము పరీక్షించుకోవాలి. స ఈ సమూయేలులో అనేకమైన మరి బాలుడుగా ఉన్నప్పటి నుండే ఆయన మందిరంలో యాజకత్వం ధర్మాన్ని చేసినట్టుగా మనము చూస్తా ఉన్నాము. అట్టి చిన్న బాలుడిగా ఉన్నప్పటి నుండే మన పిల్లలను గూడా మనము అట్టి రీతిలో నడిపించుకోవాలని మనం 3వ అధ్యాయంలో మరి సునీత గారు మనకు చెప్పారు. ఆ విధముగా మరి మనము మన పిల్లలను నిజంగా చిన్నప్పటి నుండే మరి వారిని అట్టి మార్గంలో నడిపించినప్పుడు వారు దారి తొలగిపోకుండా ఉంటారు అని వాక్యము సెలవిస్తా ఉంది. మరియు 17వ వచనం చివరి వచనం చూసుకుంటే, మరియు అతని ఇల్లు రామాలో గూడా ఉంది కాబట్టి అక్కడ ఎల్కానాకు అనేకమైన పొలాలు, ఆస్తులు ఉన్నాయి కాబట్టి అచ్చటికి గూడా ఆయన తిరిగి వచ్చి అచ్చట కూడా న్యాయము ఆ ప్రాంతాన్ని గూడా ఆయన చూసుకునేవాడనమాట. మరియు అతడు అక్కడే యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. తన స్వగ్రామమైన రామాలో గూడా యెహోవాకు ఒక బలిపీఠము కట్టి అక్కడ ఆయనను బలులు అర్పిస్తూ మరి అనేక విషయాలలో దేవుని యొక్క వాక్కును దేవుని యొక్క స్వరాన్ని వింటూ సమూయేలు ఉండడం జరిగింది. మరి 8వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ ఏమైపోయాడు? సమూయేలు వృద్ధుడైపోయాడు. వృద్ధుడైనప్పుడు తన న్యాయాధిపతి పదవిని ఏం చేశారు? తన కుమారులకు ఇవ్వడం అనేది జరుగుతా ఉంది. అతనికి ఎంతమంది కుమారులు? 2 సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా. యోవేలు అంటే అర్థము ఎక్కడ యోవేలు అంటే యెహోవాయే దేవుడు అని, అబియా అంటే యెహోవాయే తండ్రి అని చక్కని పేర్లను తన కుమారులకు పెట్టుకొని తన తర్వాత వారికి న్యాయాధిపతి ఆహ్, ద హోదాని ఇవ్వడం జరిగింది. జరిగినప్పుడు మరి ఇక్కడ ప్రజలందరూ మరి ఒక్క వచనం ఏదంటే 6వ వచనం చూసుకుంటే, మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను గనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. ఇక్కడ వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలందరూ వచ్చి మాకు న్యాయం తీర్చడానికి ఒక రాజు కావాలి అని మామూలుగా అడిగుంటే అయిపోతుండే. కానీ అక్కడ పరిస్థితి ఏముంది అని మనము ఒకసారి చూసుకుంటే మరి ఇక్కడ ఆహ్, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. 3వ వచనంలో చూస్తే మరి సమూయేలు కుమారులు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉన్నారు. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షకులై లంచం పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇశ్రాయేలీయుల పెద్దలందరూ కూడి రామాలో సమూయేలునొద్దకు వచ్చి, చిత్తగింపుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలవారు కారు గనుక
సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజు నియమింపుమని అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. ఎంత భయంకరమైన విషయం అంటే, ఒక గొప్ప దైవజనుని కుమారులు ఏ రకంగా ఉన్నారు? దుర్మార్గమైన కుమారులుగా వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు న్యాయపతిగా పెట్టినప్పుడు న్యాయం తీర్చకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు? డబ్బు లంచగొండితనంగా డబ్బు తీసుకొని మరి అన్యాయం వైపు వాళ్ళు ఆహ్, న్యాయం తీర్చేస్తా ఉన్నారనమాట. ఈ ధనాపేక్ష, లంచం పుచ్చుకోవడము, న్యాయాన్ని త్రిప్పివేయడము నేటి దినాలలో గూడా జరుగుతా ఉంది. అంటే ఆ కాలంలో గూడా ఇటువంటి వారు ఉన్నారని వాక్యము మనకు బయలుపరుస్తా ఉంది. ఎంత గొప్ప దైవజనుడైన సమూయేలు కుమారులు గూడా ఏలి కుమారుల లాగానే ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో వాళ్ళున్నారు అంటే, మరి వాళ్ళు సమూయేలు మాట విననొల్లని వాళ్ళుగా వాళ్ళు ఉండిపోయారు. మరి జనులు గూడా మరి ఏ రీతిన వాళ్ళు వాళ్ళని న్యాయాధిపతిగా ఉంచుకుంటారు. ఉంచుకోలేక వాళ్ళు ఏం జేస్తున్నారు? వచ్చి మాకొక రాజు కావాలి అని చెప్పి తన కుమారుల దుష్టత్వాన్ని బట్టి ఏం జేశారు వాళ్ళు? సమూయేలు ముందుకు వచ్చి మాకొక రాజు కావాలా, మాకు న్యాయం తీర్చడానికి అని అడిగినట్టుగా చూస్తా ఉన్నాము. ఇక్కడ ఏలి కుమారులు గూడా ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. సమూయేలు కుమారులు గూడా మరి ఇటువంటి దేవునికి విరుద్ధమైన పనులు, తండ్రికి చెడ్డ పేరు తెచ్చేవారిగా మరి వాళ్ళు సమూయేలు గొప్ప న్యాయాధిపతుడు, దైవజనుడు అయినప్పటికీ మరి ఏలి వల్లనే ఒక తండ్రిగా ఈయన గూడా అపజయాన్ని పొందినట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. కుటుంబంలో మరి నిజంగా మరి ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మరి చూస్తే మరి సమూయేలేమో వృద్ధుడైపోయాడు. కుమారులు చూస్తేనేమో ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయము తీర్చేవారిగా లేరు. నచ్చట్లేదన్నమాట. మరి ఆ విధముగా ఉన్నప్పుడు ఏమంటారు వాళ్ళు? వేరే వాళ్ళను కోరుకుంటా ఉంటారు. ఎవరైనా అంతే మరి. వారి స్థానాన్ని వేరే వాళ్ళకివ్వడానికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. ఈ విధముగా మరి వాళ్ళు సమూయేలు దగ్గరికొచ్చి మాకు రాజు కావాలి అని అడిగినప్పుడు ఈ ఈ సమూయేలు యెహోవాకు ప్రార్థన చేసినప్పుడు అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినది 7వ వచనము 8వ అధ్యాయము. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించుట లేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించుచున్నారు. ఇక్కడ సమూయేలు ఆ విధంగా అడిగినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు వాళ్ళు అడిగినట్టే చెయ్యి. వాళ్ళు ఎవరిని మాట చొప్పున వాళ్ళు జరిగిస్తున్నారు అంటే వాళ్ళు నిన్ను విసర్జించట్లేదు. వాళ్ళు నన్నే విసర్జిస్తున్నారు. అంటే మళ్ళీ వాళ్ళు దేవునికి వ్యతిరేకంగా వారి ఆలోచనలు పోతా ఉన్నాయి. కాబట్టి వాళ్ళు రాజు కావాలి అని చెప్పి ఇక్కడ సమూయేలుని అడిగినట్టుగా చూస్తా ఉన్నారు. మరి వారు వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయుచూ వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీ ఎడలయే జరిగించుచున్నారు. మరి అక్కడ ఐగుప్తు నుండి తీసుకొని వచ్చి వారికి పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని ఇస్తానని దేవుడు తీసుకొని వస్తే అప్పటి నుండి గూడా వీళ్ళు ఇదే పననమాట. దేవుని విసర్జించి ఇతర దేవతలను పూజించడము. దేవునికి ఆయాసకరంగా ఉండడము. ఈ విధముగా జరిగిస్తూ వచ్చారు గాబట్టి, ఇది దేవునికి వ్యతిరేకమైన పనే కానీ, నీ వలన వారికి మరి నీ మీద గాదు అని చెప్పి దేవుడే మరి సమూయేలును ఓదార్చడము ఇక్కడ మనము చూస్తా ఉన్నామనమాట. మరి ఈ విధముగా సమూయేలు తనను రాజును అడిగిన జనులను యెహోవా మాటలు వినిపించారు. దేవుడు ఇట్లా అంటున్నాడు, మరి అలాగైతే మరి మీకొక రాజు కావాలి. ఆ రాజు వస్తే మీ పరిస్థితి ఎలా ఉంటది అని ఒకసారి వాళ్ళకు రాజు పరిపాలన ఏ విధంగా ఉంటది? రాజు చేతిలో మీరు ఎన్ని కష్టాలు పడాల్సి వస్తది? ఆ విషయాలన్నీ కూడా ఒకసారి మీరు వారికి వివరించినట్లయితే ఆ తర్వాత వాళ్ళు ఏమంటారో ఆ తర్వాత మనము నిర్ణయించుకుందామని
సమూయేలుతో దేవుడు యెహోవా దేవుడు చెప్పినట్టుగా మనం చూసినప్పుడు మరి దేవుడు ఏలబోవు రాజు ఎట్టివాడగుననగా అతడు మీ కుమారులను పట్టుకొని ఇక్కడ వివరిస్తా ఉన్నాడు అనమాట. ఒకవేళ మీరు రాజు కావాలంటున్నారు, మరి ఆ రాజు ఏం చేస్తాడు అంటే మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొనును. మరి కొందరు అతని రథముల ముందర పరిగెత్తుతారు, మరి అతడు వారిని తన సైన్యంలో సహస్రాధిపతులుగాను పం పంచదశాధిపతులుగాను నియమించుకుంటారు. మరి తన భూములను దున్నుటకు వాటి పంటను కోయుటకును తన యుద్ధాయుధములను తన రథములను సామానులను చేయుటకును వారిని ఏర్పరచుకొనును. ఇన్ని రకాలుగా మీ కుమారులను వాడుకుంటాడు, ఇంతగా వాళ్ళను కష్టపెడతాడు. లేకపోతే ఆయన అధికారం చూపిస్తాడు, శిక్షిస్తాడు. కాబట్టి మరి మీ కుమారులు ఇటువంటి పనులు చేయవలసి వస్తుంది. కేవలం కుమారులకు మాత్రమే కాదు, మీ కుమార్తెలు భక్షకారులుగాను బోనకత్తెలుగాను రొట్టెలు కాల్చువారిగాను పట్టుకుంటారు. మరి మీ పొలంలో మీ ద్రాక్ష తోటలోను ఒలివ తోటలను శ్రేష్టమైన వాటిని తీసుకొని తన సేవకులకు ఇస్తాడు. మీ ధాన్యంలోను ద్రాక్ష పండ్లను 10వ భాగం తీసుకొని తన పరివార జనమునకు సేవకులకు ఇస్తాడు. దేవునికి ఇచ్చే దశమ భాగము కాక మరి రాజుకు కూడా దశమ భాగం ఇక్కడ ఇవ్వవలసి వస్తుంది. పండిన పంటలో ద్రాక్ష తోటలో ధాన్యంలో వీటన్నిటినీ మరి రాజు తన 10వ వంతుగా మరి ఆయన తీసేసుకుంటాడు. కుమారులనేమో యుద్ధానికి వాడుకుంటాడు, కుమార్తెలనేమో రొట్టెలు కాల్చేవారిగా భక్షకానులుగా వాళ్ళని చేసేస్తాడని మరి ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు సమూయేలు ఇశ్రాయేలు ప్రజలకు. మరి ఇన్ని మాటలు చెప్తే కూడా మీ దాసులకు మీ పనికత్తెలకు మీ పశువులలోను గార్ధబొమ్మలలోను శ్రేష్టమైన వాటిని పట్టుకొని తన పని కొరకు ఉంచుకుంటాడు. ఏవైతే మరి శ్రేష్టమైనవి ఉన్నాయో వాటన్నిటిని కూడా మరి ముందు ఆయన తీసేసుకొని ఆయన పని కోసం వాటిని వాడుకుంటాడు. ఆ దినం మీరు కోరుకొని రాజును బట్టి మీరు మొరపెట్టినను యెహోవా మీ మొర వినకపోవును అనెను. ఎంతగా మరి వాళ్ళను సంజాయిస్తున్నాడు అంటే ఇన్ని రకాలుగా జరుగుతుంది. అప్పుడు మీరు వచ్చి యెహోవా ముందు మొరపెట్టుకుంటే కూడా ఆయన మీకు మీ మొర వినకపోవును అని చెప్పినా కూడా వాళ్ళు ఏమంటున్నారు చివరకు, అయినను జనులు సమూయేలు యొక్క మాట చెవిని పెట్టనొల్లక అలాగు కాదు. ఇన్ని చెప్తే కూడా అట్లా కాదు, జనములు చేయి రీతిని మేమును చేయున్నట్లు మాకు రాజు కావాలా, ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు రాజు కావాలి అనడానికి కారణము తన కుమారులే. అయినప్పటికీ మరి వేరొక న్యాయాధిపతిని ఏర్పాటు చేసుకోవడము, తన జనాంగంలో నుంచే ఒకరిని నిర్ణయించుకోవడం అనేది వాళ్ళు చేయకుండా మాకు రాజు కావాలని వాళ్ళు అడగడము, రాజు యొక్క పరిపాలనలో మీరు ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పినా కూడా వాళ్ళు మాకు రాజు కావాలా, మాకు న్యాయం తీర్చడానికి మా ముందర పోవచ్చు, అతడే మా యుద్ధములను జరిగించునని మళ్ళీ అదే సమూయేలు ముందు వీళ్ళు చెప్పడము జరుగుతూ ఉంది. మీరు తర్వాత మళ్ళీ దేవునికి మొరపెట్టినా కూడా దేవుడు వినడు అని చెప్పినా కూడా మరి అదే వాళ్ళు రిపీట్ చేస్తూ ఉన్నారన్నమాట. ఇంకా దేవుడు మరి సమూయేలు తన జనుల యొక్క మాట అన్నిటిని విని యెహోవా సన్నిధిని వాటిని వివరించారు. దేవుని సన్నిధిలో వివరించినప్పుడు యెహోవా నీవు వారి మాట విని వారికి ఒక రాజును నియమించి, ఇంకా వీళ్ళు ఇన్ని చెప్తే కూడా వింటలేరు కదా, వాళ్ళకి అనుభవం అయినప్పుడే వాళ్ళు తెలుసుకుంటారు. ఇక వారికి నువ్వు రాజును నియమించమని సమూయేలుకు సెలవీయగా సమూయేలు మీరందరూ మీ మీ గ్రామాలకు పొండని ఇశ్రాయేలుకు సెలవుతారు. అయితే సరే, మీకు నేను రాజును నియమించే వరకు మీరు మీ ప్రాంతాలకు వెళ్ళిపోండి, మీ గ్రామాలకు వెళ్ళండి, నేను మళ్ళీ మీకు రాజును నియమించిన వర్తమానం మీకు పంపిస్తాను అని చెప్పి వారిని వారి ప్రాంతాలకు పంపించినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ
ఇశ్రాయేలు ప్రజలు సొంత నిర్ణయం తీసుకుంటున్నారు. ఒక మంచి సంఘ కాపరి మనకెన్నో ఆహ్, ఎన్నో మంచి మాటలు చెప్తా ఉంటారు. అయినా గూడా మనము వినము. చివరికి ఏం చేస్తాం, మన తలంపులేంటో, మన ఆలోచనలేంటి, వాటి ప్రకారమే మనము దే నడుచుకుంటాం అంతేగాని, మరి మంచి మాటలు చెప్పిన మాటలను మనము చెవిన బెట్టకుండా, దైవజనులు ఎన్నో మాటలు మనకు చక్కగా వివరిస్తా ఉంటారు. మరి వివరించినప్పుడు వాటిని వినము. తర్వాత మనము అపాయం వచ్చినప్పుడు మరి మనం మళ్ళీ తండ్రి దగ్గరికి వెళితే దేవుడు మన మొర ఆలకిస్తాడా? విననే వినడు. నేనప్పుడు మీకు చెప్పినప్పుడు మీరు వినిపించుకోలేదు కాబట్టి ఇప్పుడు నేను గూడా వినను అనేసి దేవుడు వినని వాడిగా ఉండిపోతాడు కాబట్టి, ఎప్పుడైతే మనకు దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడతామో అప్పుడే మనము మారాల. మారి మనము దేవునిలో ఉన్నట్టయితే మనకొచ్చిన అపాయము నుండి గానీ, మరి ఏదైనా మనకొచ్చిన కష్టం నుండి గానీ మనము దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు దేవుడు ఆలకిస్తాడు. ఈ బిడ్డ నా మాట విన్నది, నేను చెప్పిన రీతిలో నడుచుకుంటున్నారు గాబట్టి నేను వీరికి న్యాయం చేస్తాను అని దేవుడు తప్పక విజయాన్ని కలిగిస్తాడు. లేని పక్షంలో మరి ఇశ్రాయేల్ ప్రజల వలె మనం కూడా నష్టపోయే వారిగా ఉంటామని వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ఇంతటితో నా వాక్యం ముగిస్తుంది.